శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం దసరా నవరాత్రుల్లో 9వ రోజుకి వచ్చేస్తాం. అవునమ్మా, దుర్గాష్టమి. ఆ దుర్గాదేవి అంటే అందరికీ ప్రీతి. విజయవాడ కనకదుర్గని తలుచుకొని వారంటే ఎవరు ఉండరు. ఆమెకి ఏ రకంగా ఏ విశేషమైన పూజలు చేయాలంటారు? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తశ్యై నమో నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మనందరికీ కొంగు బంగారై వరాలను ప్రసాదిస్తూ ఉంటుంది ఈ దుర్గమ్మ తల్లి. దుర్గా అంటేనే అర్థం చెప్పాను, మనకన్నీ దుర్గతిని నాశనం చేసేది దుర్గా. ఒక మంత్రం కూడా చెప్పాను, ఓం దుమ్ దుర్గాయే నమః. ఇదే మంత్రంతో చేసుకోవచ్చు. ఇక దుర్గా స్తోత్రాలు చాలా ఉన్నాయి. మీకు అందులో ఏది బాగా ఇష్టమైతే అవన్నీ చదువుకోండి. ఈరోజు ఆలయాల్లో అమ్మవారికి ధరింపజేసే చీర రంగు ఎరుపు. దుర్గాదేవికి ఎరుపు. అమ్మవారికి ఈరోజు విశేషంగా కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణలు, అలాగే హోమాలు, సువాసిని పూజలు. ఇక్కడి నుంచి అంటే 9 రోజులు చేయలేని వాళ్ళు సువాసిని పూజ ఈ 3 రోజులు చేస్తుంటారు. అష్టమి, నవమి, దశమి 3 రోజులు పిలుస్తూ ఉంటారు. లేదా ప్రత్యేకంగా ముగ్గురిని పిలిచి దుర్గాష్టమి రోజు చేస్తూ ఉంటారు సువాసిని పూజలు. చక్కగా అది విశేషం. అలాగే దుర్గా గురించి చెప్పాలి అంటే అంతా ఇంత అనేం లేదు, చాలా ఉంటుంది. ఒక చిన్న శ్లోకం మనం అందరం కూడా విజయవాడ గుడికి వెళ్ళినప్పుడు ఆ పైన రాసి ఉంటుంది. ఇందులోనే బీజాక్షరాలు దాగి ఉన్నాయండి. ఎంత చక్కటి శ్లోకం అండి. ఇందులోనే బీజాక్షరాలు దాగి ఉన్నాయి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిపు చెడియమ్మ దన్నులో వెల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. అంటే ఇక్కడ చూడండి, కవిత్వం అంటే సరస్వతి బీజాక్షరం, మహత్యం అంటే దుర్గా బీజాక్షరం, మహాకాళి బీజాక్షరం, సంపద లక్ష్మీ బీజాక్షరం. అంటే సామాన్యులు కూడా బీజాక్షరాలు పలకలేని వాళ్ళు కూడా పలికేలాగా ఈ శ్లోకం ఉంటుంది. అందరూ చిన్న శ్లోకం అనుకుంటారు, కాదు. అందులో ఎంతో మహత్యం ఉండబట్టి అక్కడ లిఖించారు. అంటే అక్కడ ఒక 3 బీజాక్షరాలు కలిపి ఉంటాయి, తెలుసు కదా మన అమ్మవారికి. ఆ ముందు చదివి శ్రీమాత్రే నమః అనుకుంటాం. అవునండి. ఇవి ఆ 3 ఈ శ్లోకంలో ఉన్నాయి. అలాగే ఓం దుమ్ దుర్గాయే నమః ఆ శ్లోకంని, అలాగే దుర్గా అష్టకము, విశేషంగా దుర్గా సూక్తంతో కుంకుమార్చన చేయండి, బిల్వాలు అర్చన చేయండి. ఇవన్నీ చేస్తూ నేను చెప్పడం మర్చిపోతున్నాను, ఈ నవరాత్రులు అమ్మవారికి ఎంత విశేషంగా చేస్తారో స్వామివారికి కూడా అంతే. కాసిన శివుడు ఉంటే నీళ్లు పోయండి. ఎలా అయితే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే లక్ష్మికి ఇష్టమో, అమ్మకి కూడా శివుడిని ఆరాధన చేస్తే ఇష్టం. అందుకనే కదండి శివశక్తాయుక్త. ఎందుకంటే ఇద్దరు విడివిడిగా ఉండరండి, వాళ్ళు కలిసే ఉంటారు కదా, అర్ధనారీశ్వర్లు కదా వాళ్ళు. ఆవిడున్న చోటే ఆయన ఉన్న చోటే ఆవిడ ఉంటారు. అందుకని స్వామివారిని కూడా ఎంతో కొంత అర్చించుకోవడం, బిల్వ ఒక శివ అష్టోత్తరము ఏదో ఒకటి, ఏం లేదు పంచాక్షరి చేసుకోవడము, ఇట్లా ఏదో ఒక నామాన్ని శివార్చన కూడా చక్కగా 9 రోజులు విశేషంగా అర్చించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ దుర్గని ఆరాధించడం వల్ల అన్ని దుర్గతులు మనకి నాశనమై చక్కటి భవిష్యత్తు లభిస్తుంది. అమ్మ యొక్క కృప ఉంటే. ఎందుకంటే కలియుగంలో కలో చండీ వినాయకం అని చెప్పాను. చండీ అంటే దుర్గ కూడా. ఆవిడ యొక్క అనుగ్రహం మనకందరికీ చాలా అవసరము. ఇలా అమ్మవారికి శాంతంగా ప్రశాంతంగా పూజ చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆకాంక్షిస్తున్నాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.